పెద్ద ముళ్ళున్న ఫిష్ పీసెస్ సెలెక్ట్ చేసి వండుతా సమన్వి సాన్వి కోసం. ఆ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. అందరూ చేసేదండి, తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నా. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి ఆ వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రెగ్యులర్గా పిల్లల కూరలన్నీ కూడా నేను ఈ కడాయిలోనే చేస్తాను. దీని గురించి చాలా డిఎమ్స్ వస్తూ ఉంటాయి. లింక్ కోసం కామెంట్ చేసేయండి. ఎవరి అకౌంట్ అయినా ప్రైవేట్లో ఉంటే నాకు హాయ్ అని మెసేజ్ చేయండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. సో ఇలా చేప ముక్కలు వేసుకోవాలి కదా, చూసారు కదా నేను ఎలాంటివి వేసుకున్నానో. పొట్ట కింద ముక్కలు అంటారు కదండి అవి, అలాగే నడుము ముక్కలు కూడా 2 వేసుకున్నా. అవి చాలా జాగ్రత్తగా తినిపించాలి. ఇవైతే జస్ట్ ఒక 2-3 ముళ్ళు ఉంటే పెద్దవి తీస్తే సరిపోతుంది, చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో గరం మసాలా జీలకర్ర పొడి కారం వేసుకుని ఒకసారి ఫ్లిప్ చేసుకుని వాటర్ వేసుకుని మూత పెట్టుకుని దగ్గరికి రానివ్వడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. కారం అయినా మసాలాస్ అయినా చాలా తక్కువ వేసుకోండి చిన్నపిల్లలకు కాబట్టి. అలాగే నాన్ వెజ్ పెట్టినప్పుడు చలవ చేసే ఫ్రూట్ కానీ ఎక్కువ వాటర్ కానీ ఇవ్వండి, సో అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మరి సమన్వి సాన్వి రెసిపీ అప్డేట్స్ లైఫ్ స్టైల్ అప్డేట్స్ రావాలంటే తప్పకుండా ఫాలో అయిపోండి.